అల్ట్రోస్ సిటీ డ్రైవింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఫస్ట్ విజిబిలిటీ. సో విజిబిలిటీలో మనకు బానెట్ కనిపించదు, ఓన్లీ వైపర్స్ కనిపిస్తాయి. సో బానెట్ కనిపిస్తే కొంచెం విజిబిలిటీ అనేది, రోడ్ ప్రెజెన్స్ అనేది కొంచెం బాగుంటుంది. బట్ ఓవరాల్గా ఈ కార్ అలవాటు అయిన వాళ్ళకి పర్ఫెక్ట్గా ఉంటుంది. అంటే ఒక 20 కిలోమీటర్స్ అలవాటు చేసుకుంటే ఈ కార్ పర్ఫెక్ట్గా విజిబిలిటీ కనిపిస్తుంది. అవుట్ సైడ్ రియర్ మిర్రర్ మాత్రం ఇట్స్ ఎస్యూవీ టైప్లో ఇస్తున్నారు. అవుట్ సైడ్ రియర్ మిర్రర్ పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. యాజ్ ఏరోడైనామిక్ డిజైన్ కూడా ఈ వెహికల్లో ఏ వెహికల్ లేకున్నా కానీ ఈ వెహికల్ అవుట్ సైడ్ రియర్ మిర్రర్ పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. సో సిటీ డ్రైవింగ్ విజిబిలిటీలో మాత్రం ఇక్కడ ఏ పిల్లర్ చాలా థిక్గా ఉంటుంది. ఎందుకంటే 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ ఉంటేనే ఈ పిల్లర్ అనేది చాలా థిక్గా వస్తాయి. ఏబిసి పిల్లర్స్ అనేవి కొంచెం థిక్గా వస్తాయి. యాజ్ ఏరోడైనామిక్ డిజైన్లో కూడా కొంచెం థిక్గా ఉండాలి. సో థిక్గా ఉంటేనే ఎయిర్ కట్ చేస్తేనే ఆ వెహికల్ అనేది స్టేబుల్గా ఉంటుంది సిటీ డ్రైవింగ్లో కానీ హైవే డ్రైవింగ్లో కానీ. సో యాజ్ ఏ ఇన్నర్ డ్రైవర్ ఇంప్రెషన్స్ ఎలా ఉంటాయి? స్టీరింగ్ అవైలబుల్గా ఉంది. ఇన్నర్ ఇంప్రెషన్ మాత్రం ఏసీ కూల్నెస్ మాత్రం పర్ఫెక్ట్గా ఉంది. బట్ ఈ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కొంచెం ల్యాగీగా ఉంటుంది. బట్ యూజబుల్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే ఉంది, అవైలబుల్గా ఉంది. ఆమ్రెస్ట్ కూడా యూజబుల్గా ఉంది. మొబైల్ డోర్లర్ కూడా యూజబుల్గా ఉంది. గేర్ షిఫ్టింగ్ స్మూత్గా ఉంది. నాట్ టూ మచ్ ఆఫ్ నాచి వెరీ స్మూత్ గేర్ షిఫ్టింగ్ ఉన్నాయి. అండ్ రైట్ సైడ్ కూడా మనం ఆమ్రెస్ట్గా యూజ్ చేసుకోవచ్చు. అవుట్ సైడ్ రియర్ మిర్రర్ ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఎలక్ట్రికల్లీ రిట్రాక్టబుల్. అవుట్ సైడ్ రియర్ మిర్రర్ వెరీ అడ్జస్టబుల్గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ అవుట్ సైడ్ రియర్ మిర్రర్ ఓన్లీ ఫర్ ఏరోడైనామిక్లీ. ఇక్కడ మీకు గ్యాప్ అనిపిస్తుంది కదా, ఈ గ్యాప్ కూడా మనకి ఓన్లీ ఎయిర్ని పాస్ చేయడానికే. అండ్ డిజైనింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఈ వెహికల్ పర్ఫెక్ట్ ఈ ఆమ్రెస్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. వాటర్ బాటిల్ హోల్డర్ కూడా ఉంది. బ్రేకింగ్ బైట్ ఈజ్ నాట్ టూ జెర్కీ అండ్ పర్ఫార్మెన్స్ మాత్రం బ్రేకింగ్లో ఇట్స్ పర్ఫెక్ట్గా ఉంది. సో ఇన్నర్ సిటీ డ్రైవింగ్లో ఈ సస్పెన్షన్ మాత్రం సాఫ్ట్ సస్పెన్షన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ రైడ్ క్వాలిటీ కూడా పర్ఫెక్ట్గా ఉంది. అంటే మీరు ఒక డే ఈచ్ అండ్ ఎవ్రీ 8 అవర్స్ ఆర్ 9 అవర్స్ కంటిన్యూస్గా డ్రైవ్ చేసినా కానీ మీకు ఆ స్ట్రెస్ ఫీలింగ్ అనేది తెలియదు. ఎందుకు అంటే ఆ సస్పెన్షన్ అనేది కొంచెం సాఫ్ట్గా ఉంది అండ్ స్టీరింగ్ లైట్గా ఉంది. సో ఇవన్నీ బేస్ చేసుకొని సీటింగ్ కంఫర్ట్, యాజ్ ఎ సస్పెన్షన్, యాజ్ ఎ స్టీరింగ్, యాజ్ ఎ గేరింగ్ అండ్ బ్రేకింగ్ ఇవన్నీ చూసుకుంటే సాఫ్ట్వేర్గా ఉన్నాయి. సో సాఫ్ట్వేర్గా ఉన్నప్పుడు ఏమవుతుంది? గుడ్ రైడ్ క్వాలిటీ ఉంది. గుడ్ రైడ్ క్వాలిటీ ఉన్నందుకు మనం ఈజీగా స్ట్రెస్ ఉండదు అండ్ ఈజీగా డ్రైవ్ చేయవచ్చు. ఈజీగా పర్ఫార్మెన్స్ కూడా ఉంటుంది. సో ఇంజన్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇంజన్ టార్క్ అనేది కొంచెం డిలే ఉంటుంది. బట్ ఒక టార్క్ అనేది పెట్రోల్ ఇంజన్స్లో టార్క్ అనేది ఉండదు. యాజ్ ఎ హార్స్ పవర్ ఉంటుంది, డీజిల్ ఇంజన్స్లో టార్క్ అనేది ఉంటుంది. సో దీంట్లో టార్క్ ఎందుకు ఉన్నదంటే యాజ్ ఎ పవర్ వెహికల్, పెట్రోల్ ఏ వెహికల్ తీసుకున్నా కానీ పవర్ వెహికల్ ఉంటుంది. ఇంజన్ డీటెయిల్స్ గురించి చెప్పాలంటే పాప్ ఐడి ఇస్తున్నాను, అది చూడండి. పాప్ ఐడిలో మీకు ఇంజన్ టెక్నాలజీ గురించి అండ్ ఇంజన్ పర్ఫార్మెన్స్, డీజిల్ ఇంజన్ పెట్రోల్ ఇంజన్కి కంపారిజన్ వీడియో ఉంటుంది. ఆ వీడియో ఖచ్చితంగా చూస్తే మీకు అర్థమైపోతుంది ఎందులో టార్క్ ఎక్కువ ఉంటుంది, ఎందులో హార్స్ పవర్ ఉంటుంది. బట్ ఓవరాల్ ఈ వెహికల్లో సిటీ ఇంప్రెషన్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఓవరాల్ సీటింగ్ కంఫర్ట్, యాజ్ ఎ స్టీరింగ్, యాజ్ ఎ బ్రేకింగ్, యాజ్ ఎ సస్పెన్షన్, యాజ్ ఎ నార్మల్ మన డ్రైవర్ ఇంప్రెషన్స్, కంఫర్ట్, యాజ్ ఎ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్స్ గుడ్. ఇట్స్ బెటర్ కాదు, గుడ్. అంటే బెటర్కి గుడ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. బెటర్ అంటే ఇంకా ఒక నార్మల్ ఉండనట్టు, యాజ్ ఏ గుడ్ అంటే పర్ఫెక్ట్గా యూజ్ చేయొచ్చు అని. యాజ్ ఏ హైవే డ్రైవింగ్లో ఈ వెహికల్ మాత్రం సిటీ డ్రైవింగ్లో కూడా చాలా బెటర్ ఉంది. యాజ్ ఏ ఓవర్టేక్ చేయాలనుకున్నా కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది గేర్ డౌన్ షిఫ్ట్ చేసే. సో దీంట్లో ఫ్యూయల్ ఎకనామీ గురించి మాట్లాడుకుంటే ఎకో మోడ్ అండ్ సిటీ డ్రైవింగ్ మోడ్స్ ఉంటాయి ఇక్కడ. సో ఎకో మోడ్లో పెడితే మీకు మైలేజ్ కన్సంప్షన్ అనేది కొంచెం మైలేజ్ అనేది పర్ఫెక్ట్ అవుతుంది. సిటీ డ్రైవింగ్ మోడ్లో పెడితే కొంచెం టార్క్ అనేది హార్స్ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. యాజ్ ఏ ఓన్లీ 10%. యాజ్ ఏ ఎకనామీ మోడ్లో పెడితే 10% డిక్రీజ్ అయ్యి మైలేజ్ అనేది బెటర్గా రావడానికి ఈ ఎకనామీ మోడ్ పెడతారు. బట్ మెయిన్గా సజెస్ట్ చేసేదంటే సిటీ డ్రైవింగ్ మోడ్లోనే పెట్టుకొని వెహికల్ కూడా కొంచెం ఎంతూజియాస్ట్ వెహికల్ లాగా యూజ్ అవుతుంది ఈ పర్ఫెక్ట్ కార్లు. హైవే డ్రైవింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే ఇట్స్ వెరీ గుడ్ రైడ్ క్వాలిటీ. ఎందుకంటే టైర్ ప్రొఫైల్ సెక్షన్ అనేది 195 mm ఆఫ్ టైర్ ప్రొఫైల్ సెక్షన్ ఉన్నందుకు మీకు 60 కిలోమీటర్ స్పీడ్ క్రూజ్ చేసినా కానీ టైర్ నాయిస్ అండ్ విండ్ నాయిస్ అస్సలు రావట్లేదు. మీరు ఈజీగా డ్రైవింగ్ చేయొచ్చు. అండ్ గేర్ షిఫ్టింగ్ కూడా స్మూత్ గేర్ షిఫ్టింగ్ ఉంది. సో ఇవన్నీ మెయిన్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. 50కి అండ్ 60కి క్రూజ్ చేసినా కానీ టైర్ నాయిస్ లేదు. ఈవెన్ 80కి క్రూజ్ చేసినా కానీ టైర్ నాయిస్, విండ్ నాయిస్ లేదు. ఎందుకంటే డిపెండ్స్ అపాన్ ఆర్కిటెక్చర్. సో ఇవన్నీ ఆర్కిటెక్చర్ అండ్ మెయిన్ దీంట్లో యూజ్ చేసిన డ్యాంపింగ్ షీట్ కూడా మెయిన్ అడ్వాన్స్డ్ డ్యాంపింగ్ షీట్. సో ఈ డ్యాంపింగ్ షీట్స్ అడ్వాన్స్డ్ ఉన్నందుకు మెయిన్ పర్ఫార్మెన్స్ అనేది పర్ఫెక్ట్గా ఉంది హైవే డ్రైవింగ్లో. స్టీరింగ్ కంఫర్ట్ 80కి క్రూజ్ చేసినాక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. స్టీరింగ్ కంఫర్ట్ టైట్ అవుతుంది, ఆ కాన్ఫిడెన్స్ అనేది.
సో ఓవరాల్ ఈ పర్ఫార్మెన్స్ మాత్రం హైవే డ్రైవింగ్కి ఇట్స్ పర్ఫెక్ట్. గేర్ షిఫ్టింగ్ కూడా స్మూత్గా ఉంది. హైవే డ్రైవింగ్లో ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, ఏబిఎస్ విత్ ఈబిడి, కార్నరింగ్ స్టెబిలిటీ కంట్రోల్ కూడా ఉంది. సో కార్నరింగ్ స్టెబిలిటీ కంట్రోల్ కూడా మనం కార్నరింగ్ చేసినప్పుడు స్టేబుల్గా ఉంటుంది. సో స్టేబుల్గా ఉన్నప్పుడు మనం కాన్ఫిడెన్స్ కూడా ఈజీగా 80 to 100 ఇన్ బిట్వీన్ స్పీడ్లో ఉన్నా కానీ ఈజీగా క్రూజ్ చేయొచ్చు, ఈజీగా కార్నరింగ్ చేయొచ్చు ఈ కార్ని. ఎందుకంటే మెయిన్గా సస్పెన్షన్ అనేది నార్మల్గా 60% ఆఫ్ రైడ్ క్వాలిటీ ఉంది, 40% ఆఫ్ హ్యాండ్లింగ్ క్వాలిటీ ఉంది. ఇంకా కార్నరింగ్ స్టెబిలిటీ కూడా పర్ఫెక్ట్గా జరుగుతుంది. నేను డ్రైవింగ్ చేసిన దాన్ని బట్టి చెప్తుంటే ఈ కార్నరింగ్లో మెయిన్ కాన్ఫిడెన్స్ అనేది పర్ఫెక్ట్ ఉంది. ఆ కాన్ఫిడెన్స్ చేసినప్పుడు మీకు రోలింగ్ అయ్యే ఛాన్స్ లేదు. సో రోలింగ్ అయ్యే ఛాన్స్ ఎందుకు లేదు? రేర్ స్పాయిలర్స్ అండ్ స్లీక్ డిజైన్ ఆఫ్ కార్ ఉంది. సో ఇవన్నీ మెయిన్ పాయింట్స్ తీసుకొని ఈ వెహికల్ని డిజైన్ చేశారు కాబట్టి మెయిన్గా ఈ కార్కి బెటర్గా రోలింగ్ అయ్యే ఛాన్సెస్ అస్సలే లేదు అండ్ స్టేబుల్గా ఉంటుంది. 80కి 90కి క్రాస్ చేసినా కానీ టైర్ నాయిస్ లేదు, విండ్ నాయిస్ లేదు, బెటర్గా క్రూజ్ చేస్తుంది. దీంట్లో మీరు హైవే డ్రైవింగ్ చేయాలంటే ఖచ్చితంగా చేయొచ్చు. కంఫర్ట్నెస్ అలా ఉంటుంది హైవే డ్రైవింగ్ చేసినా కానీ. సో హైవే డ్రైవింగ్ చేస్తూ కంఫర్ట్నెస్ కూడా పర్ఫెక్ట్ ఉంటుంది. సీటింగ్ కంఫర్ట్ నాట్ టూ మచ్ ఆఫ్ సాఫ్ట్, నాట్ టూ మచ్ ఆఫ్ స్టిఫ్ ఉన్నందుకు సీటింగ్ కంఫర్ట్ కూడా కొంచెం బెటర్గానే ఉంది. ఓవరాల్గా హైవే డ్రైవింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. బ్రేకింగ్ బైట్స్ కూడా ఫ్రంట్ డిస్క్ అండ్ రేర్ 2 డ్రమ్ బ్రేక్స్ వస్తున్నందుకు వెహికల్ కూడా బ్రేకింగ్ పర్ఫెక్ట్ ఉంది అండ్ స్టేబుల్గా పర్ఫెక్ట్గా బ్రేకింగ్ వేస్ అనేది జరుగుతుంది. హైవే డ్రైవింగ్లో కానీ మీరు ఒక ఓవర్టేక్ చేయాలంటే ఖచ్చితంగా మీరు డౌన్ షిఫ్ట్ గేర్ చేయాల్సిందే. ఎందుకంటే దీంట్లో నార్మల్గా టార్క్ అనేది తక్కువ ఉంటుంది. యాజ్ ఏ పెట్రోల్ ఇంజన్స్లో టార్క్ అనేది తక్కువ ఉంటుంది అండ్ హార్స్ పవర్ ఇంక్రీజ్ ఉంటుంది యాజ్ ఏ డీజిల్ కార్కి కంపేర్ చేసే. సో నార్మల్గా ఓవర్టేక్ చేయాలంటే నార్మల్ ఉండాల్సింది టార్క్. సో టార్క్ అనేది పెట్రోల్ ఇంజన్స్లో తక్కువ ఉంటుంది కాబట్టి యాజ్ ఏ గేర్ డౌన్ షిఫ్ట్ ఖచ్చితంగా చేయాల్సిందే. ఓవరాల్గా హైవే డ్రైవింగ్లో మాత్రం ఇట్స్ వెరీ గుడ్ రైడ్ క్వాలిటీ ఆఫ్ దిస్ కార్. మీకు ఈ కంఫర్ట్ అనేది యాజ్ ఏ కాంపిటీటర్గా i20 తీసుకోండి. సో యాజ్ ఏ కాంపిటీటర్గా i20 తీసుకుంటే అది కంప్లీట్గా ఇంజన్ స్పెసిఫికేషన్ కంప్లీట్ లైట్ డిఫరెన్స్ వస్తాయి. యాజ్ ఏ సీటింగ్ కంఫర్ట్ డిఫరెన్స్ వస్తుంది. యాజ్ ఏ హ్యుండై i20 ఎన్లైన్ తీసుకుని అది కంప్లీట్ స్పోర్టియర్ వర్షన్ అండ్ స్పోర్టియర్ హ్యాండ్లింగ్. సో యాజ్ ఏ అది హైవే డ్రైవింగ్కి పనికొస్తుంది. కానీ దానికి కంపేర్ చేస్తే చాలా వేరియేషన్స్ ఉన్నాయి. బట్ ఈ కార్లో కంఫర్ట్ బాగుంది, స్టీరింగ్ కాన్ఫిడెన్స్గా ఉంది, ఏబిఎస్ అండ్ ఈబిడి, కార్నరింగ్ స్టెబిలిటీ కంట్రోల్, బ్రేకింగ్ బైట్, యాక్సలేషన్ పర్ఫెక్ట్గా, ఇంజన్ పర్ఫార్మెన్స్ కూడా పర్ఫెక్ట్గా తెలుస్తుంది. మీకు ఇంజన్ నాయిస్ లేదు, విండ్ నాయిస్ లేదు. యాజ్ ఏ హ్యుండై i20 కంపేర్ చేస్తే దీంట్లో ఇంకా చాలా బెటర్గా ఉన్నాయి యాజ్ ఏ టైర్ నాయిస్ కానీ విండ్ నాయిస్కి కంపేర్ చేస్తే. బట్ ఈ వెహికల్ హైవే డ్రైవింగ్కి కూడా ఖచ్చితంగా యూజ్ చేయొచ్చు. ఈ వెహికల్ని యాజ్ ఏ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంది ఈ వెహికల్లో. ఆఫ్ రోడింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే రైడ్ క్వాలిటీ ఈజ్ మస్ట్ ఎనఫ్. ఎందుకంటే దీంట్లో 2510 mm ఆఫ్ వీల్ బేస్ ఉన్నందుకు ఇట్స్ పర్ఫెక్ట్ రైడ్ క్వాలిటీ అనేది పర్ఫెక్ట్ ఉంది. ఎందుకంటే గ్రౌండ్ క్లియరెన్స్ 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్నా కానీ అది మనం మెయిన్ స్టెబిలిటీ కోసం యూజ్ చేసాం. గ్రౌండ్ క్లియరెన్స్ ఒక బెటర్ గ్రౌండ్ క్లియరెన్స్ ఉండాలంటే మినిమం 170 mm ఉండాలి. బట్ దీంట్లో 165 mm ఎందుకు ఇస్తున్నారంటే ఓన్లీ ఫర్ స్టెబిలిటీ. బట్ యాజ్ ఏ ఆఫ్ రోడింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే సాఫ్ట్వేర్ సస్పెన్షన్ అంటే 60% ఆఫ్ రైడ్ క్వాలిటీ ఉంది, 40% ఆఫ్ హ్యాండ్లింగ్ క్వాలిటీ అనేది దీంట్లో యూజ్ చేస్తున్నాం. సో అలా బెటర్గా ఉన్నందుకు మనం స్టేబుల్గా ఉంటుంది, కార్ కూడా స్టేబుల్గా ఉంటుంది. ఓన్లీ టైర్స్, ఓన్లీ మూమెంట్ అనేది తెలుస్తుంది. అండ్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటిదంటే ఆల్ఫా ఆర్కిటెక్చర్. సో ఆల్ఫా ఆర్కిటెక్చర్ తోటి మెయిన్ యూజ్ ఏంటిదంటే క్విక్గా యూజ్ అవుతుంది, లైట్గా ఉంటుంది, ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అండ్ అడ్వాన్స్డ్ ఆర్కిటెక్చర్. అంటే ఇప్పుడు ఒక 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ బిల్డ్ క్వాలిటీ ఉన్న కార్స్ ఎలా ఉంటాయంటే మనం ఆఫ్ రోడింగ్ చేసినప్పుడు ఏ పిల్లర్, బి పిల్లర్, సి పిల్లర్ దగ్గర ఒక నాయిసీ సౌండ్ వస్తుంది. ఆ నాయిసీ సౌండ్ రాకుండా ఉండాలంటేనే ఈ ఆల్ఫా ఆర్కిటెక్చర్ అనేది యూజ్ చేశారు. సో ఈ ఆల్ఫా ఆర్కిటెక్చర్లోనే మీనింగ్ ఉంటుంది లైట్ అండ్ ఫ్లెక్సిబుల్. సో ఫ్లెక్సిబుల్ అంటే మనకు తెలిసిందే ఇలా మూమెంట్ స్మూత్గా ఉంటుంది. సో ఆ స్మూత్గా ఉంది. ఆఫ్ రోడింగ్లో కూడా మెయిన్ యూజ్ ఉంది. సాఫ్ట్వేర్ సస్పెన్షన్ ఉన్నా కానీ బెటర్గా యూజ్ ఉంది. ఆఫ్ రోడింగ్ కూడా యూజ్ చేయండి. బట్ నా ఒపీనియన్ ఏంటిదంటే ఆఫ్ రోడింగ్లో రేర్గా యూజ్ చేయండి. ఎందుకంటే గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ ఉన్నందుకు ఒక కింద రాక్స్ తగిలే ఛాన్స్ ఉంది. బట్ రేర్గా యూజ్ చేయండి, బట్ రేర్గా యూజ్ చేయండి. అలా అయితేనే టైర్ లైఫ్ స్పాన్ పెరుగుతుంది, ఇంజన్ లైఫ్ స్పాన్ పెరుగుతుంది. బెటర్గా మీరు కూడా అంత స్ట్రెయిన్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో ఓవరాల్ నా ఒపీనియన్ ఆఫ్ రోడింగ్లో రేర్గా యూజ్ చేయండి.
టైర్స్ కూడా 195mm ప్రొఫైల్ సెక్షన్ టైర్స్ ఉన్నందుకు బెటర్ రైడ్ క్వాలిటీ అనేది టైర్స్ అండ్ ఆల్ఫా ఆర్కిటెక్చర్ బెటర్ సస్పెన్షన్ ఉన్నందుకు మీకు అది గుడ్ అడ్వాంటేజ్ అని చెప్తున్నాను. సో ఫైనల్ మై ఒపీనియన్ ఆన్ దిస్ కార్, ఈ వెహికల్ కన్సిడర్ చేయకండి, షార్ట్ లిస్ట్ చేయకండి, కొనేసేయండి. ఎందుకంటే నార్మల్ ఈ వెహికల్కి ఉన్న అంటే వేరే కార్కి కాంపిటీటర్ తీసుకుంటే ఈ వెహికల్ కంప్లీట్లీ ఫర్ సాఫ్ట్ సస్పెన్షన్ అండ్ సాఫ్ట్ రైడ్ క్వాలిటీ ఇవన్నీ బేర్ చేసుకుంటే ఇంకా వేరే కార్స్ ఉన్నాయి కాంపిటీటర్లో, హ్యాచ్ బ్యాక్లో కానీ స్విఫ్ట్ ఉంది, యాజ్ ఏ హ్యుండే ఉంది, i20. సో అవి దీనికి చాలా డిఫరెన్స్ ఉన్నాయి. యాజ్ ఏ అది ఆ కార్స్ మాత్రం ఫీచర్ ఎక్కువ ఉంటాయి బట్ సేఫ్టీ తక్కువ ఉంటుంది. ఈ కార్లో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ ఉంది, ABS CVT కార్నర్ స్టెబిలిటీ కూడా పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది అండ్ టైర్ నైస్, విన్ నైస్, హైవే డ్రైవింగ్లో వెళ్ళినా కానీ స్టెబిలిటీ, కార్నరింగ్, హ్యాండ్లింగ్ పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది. ఇవన్నిటిని బెటర్ చేసుకుంటే కాంపిటీటర్లో ఈ వెహికల్ కూడా సూటబుల్ అని ఉంది. బట్ నేనేం చేశానంటే ఈ కార్కి వేరే కార్స్ కాంపిటీటర్స్ తీసుకోండి. ఎప్పుడైతే కార్స్ కాంపిటీటర్ ఎప్పుడు తీసుకోవాలంటే ఇంజన్ సేమ్ ఉండాలి, యాజ్ ఎ డైమెన్షన్, యాజ్ ఎ గ్రౌండ్ క్లియరెన్స్ ఇవన్నీ సేమ్ ఉంటేనే అప్పుడు పర్ఫెక్ట్గా కాంపిటీటర్గా తీసుకోవాలి. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ మీకు అప్ టు డేట్ ఉంది. టాటా అల్ట్రోస్ గురించి ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్, షోరూమ్ డీటెయిల్స్, కంప్లీట్ అడ్రస్ లింక్ తోటి కూడా మీకు గూగుల్ మ్యాప్ లింక్ కూడా అవైలబుల్ ఉంటుంది. కాల్ చేసి AR ఆటోమోటివ్స్ రిఫర్ చేయండి, మీకు పర్ఫెక్ట్ డీటెయిల్స్ అనేది క్లియర్గా చెప్పేస్తారు. థ్యాంక్ యూ.